ఎంతో టేస్టీగా ఉండే కడాయి చికెన్ గ్రేవీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా నీట్గా కడిగి పెట్టుకున్న చికెన్ తీసుకోండి. నేను ఇక్కడ అర్ధ కేజీ చికెన్ తీసుకుంటున్నా. తర్వాత అందులోకి కల్లుప్పు కూడా మీ టేస్ట్కి సరిపోయేంత వేసుకోండి. ఇంకా మీరు తక్కువ అనిపిస్తే మసాలా ఉడికేటప్పుడు కూడా వేసుకోండి కావాలంటే. ఇప్పుడు మీరు ఎంత వేసుకుంటారో చూసుకొని వేసుకోండి. తర్వాత నేను ఇక్కడ 2 స్పూన్స్ కారం వేసుకుంటున్నాను. అలాగే కొంచెం పసుపు కూడా వేసుకోండి. తర్వాత ఇక్కడ చూపిస్తున్న గరం మసాలా, నేను ప్రిపేర్ చేసుకున్న గరం మసాలా కూడా వేసుకుంటున్నాను. అలాగే కొంచెం బిర్యానీ మసాలా, కొంచెం చికెన్ మసాలా కూడా వేసుకుంటున్నాను. తర్వాత మీరు ఇందులోకి కొంచెం నూనె కూడా వేసుకోవాల్సి ఉంటుంది. ఒక 2 స్పూన్స్ 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. గ్రేవీకి మసాలాలు అనేవి బాగా పడతాయి. తర్వాత ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నేను ఇక్కడ వేసుకుంటున్నాను. మీ స్పైసీనెస్ తగినట్టు కొంచెం వేసుకోండి. తర్వాత కొంచెం పెరుగు, గడ్డ పెరుగు కూడా వేసుకోండి. నేను కూడా ఇక్కడ వేసుకుంటున్నా. ఒక 2 స్పూన్స్ 3 స్పూన్స్ వేసుకోండి. మీ గ్రేవీ మీ టేస్ట్కి తగినట్టు వేసుకోండి, సరేనా? మొత్తం వేసుకున్నాను ఇక్కడ. తర్వాత ఒక అరచెక్క నిమ్మకాయ కూడా పిండుకోండి. ఒక అరచెక్క నిమ్మకాయ పిండుకోవడం వల్ల ఏంటి అంటే ఇక్కడ నిమ్మకాయ ఫ్లేవరు భలే ఉంటుంది చికెన్లోకి. ఖచ్చితంగా పిండుకోండి. చూడండి, ఇలా నీట్గా పిండుకోండి నిమ్మకాయను కూడా. తర్వాత నెక్స్ట్ కొంచెం కొత్తిమీర పేస్ట్ కూడా వేసుకుంటున్నా. అలాగే ఇంకా మనం ఏం చేయాలంటే దాన్ని మ్యారినేట్ కోసం నీట్గా కలుపుకోవాలి. ఇలా కలుపుతున్నా కదా, ఇలా నీట్గా కలుపుకోండి. మసాలాలు అనేవి చికెన్కి నీట్గా పట్టే విధంగా కలుపుకోండి. ఇదిగో ఇలా నీట్గా కలుపుకోవాల్సి ఉంటుంది. ఈ మ్యారినేట్ కోసం మనం పెట్టుకుంటాం కదా, మినిమం 30 మినిట్స్ అయినా లేదా 15 మినిట్స్ అయినా డెఫినెట్గా పెట్టుకోండి. అప్పుడే టేస్ట్గా ఉంటుంది. చూడండి, ప్లేట్ పెట్టుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత ఇందులోకి మనం చేసుకునే మెయిన్ గ్రేవీ కోసం ఒక ఆనియన్, 2 టమోటాలు, తర్వాత ఒక 2 పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. చూడండి, ఇలాగా వేసుకోవాలి. నీట్గా కట్ చేసుకొని వేసుకోండి. తర్వాత ఇందులోకి కొత్తిమీర, అలాగే జీడిపప్పు పలుకులు ఉంటే జీడిపప్పు పలుకులు కూడా డెఫినెట్గా వేసుకోండి. నేను వేస్తున్నాను, ఇందులోనే డెఫినెట్గా ఉన్నాయి కాబట్టి వేస్తున్నా. చూడండి, నీట్గా వేసుకోండి ఇలాగనమాట. తర్వాత ఇందులోకి కొంచెం గరం మసాలా కూడా వేసుకోండి, బాగుంటుంది. వేసుకొని మీరు కొన్ని వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోవాల్సి ఉంటుంది. అప్పుడు వచ్చే గ్రేవీ ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది. చికెన్కి మరింత టేస్ట్ని యాడ్ చేస్తుందన్నమాట. చూడండి, ఇలా వచ్చేస్తుంది గ్రేవీ, బాగుంటుంది. మీ దగ్గర పుదీనా ఉంటే కూడా మీ ఆప్షనల్ వేసుకోవచ్చు, నేను వేయట్లేదు. తర్వాత కడాయి పెట్టుకొని 1.5 స్పూను 2 స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోండి. నెక్స్ట్ తర్వాత ఇందులోకి జీలకర్ర ఆవాలు కూడా నేను వేసుకుంటున్నాను. ఏంటి చికెన్ గ్రేవీలోకి జీలకర్ర ఆవాలు వేస్తారనుకుంటారేమో కొంతమంది. అది మీరు వేస్తే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. నేనైతే వేసుకుంటాను, బాగుంటుందన్నమాట. తర్వాత ఒక 2 బిర్యానీ ఆకులు కూడా వేసుకుంటాను ఇందులో. చూడండి, కొంచెం వేగాలి. బిర్యానీ ఆకులు వేసుకునే ముందు కొంచెం జీలకర్ర ఆవాలు అనేవి ఆయిల్లో వేగినాయనుకోండి, టేస్ట్ మరింత బాగుంటుంది. అప్పుడు స్మెల్ వస్తుంది, ఆ టైంలో వేసుకోవాలి. తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. ఇలాగనమాట, చిటపటలు ఆడుతూ ఉండాలి. నెక్స్ట్ దీంట్లోకి చెప్పాను కదా బిర్యానీ ఆకులు వేసుకోవాలనేసి, ఇప్పుడు బిర్యానీ ఆకులు కూడా వేసుకుంటున్నాను. తర్వాత ఇంకా ఇందులోకి మనం మసాలా స్పైసెస్ ఉంటాయి కదా, చెక్క, అవి కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ లవంగము, ఇలాచి, తర్వాత చెక్క వేసుకుంటున్నాను. చూడండి, మీరు ఏవేవి ఉంటే వేసుకోవచ్చు, ఏం కాదు. నేను కొన్ని వేసుకుంటున్నా. తర్వాత మిరియాలు కూడా వేసుకుంటున్నాను. ఇలా వేసుకోండి. తర్వాత ఇప్పుడు మీరు కొన్ని మీ దగ్గర ఉంటే జీడిపప్పు పలుకులు కూడా వేసుకోండి, డెఫినెట్గా బాగుంటుంది. నేను వేసుకుంటున్నా, ఉన్నాయి కాబట్టి.
మీరు ఉంటే వేసుకోండి, లేకపోతే ఆప్షనల్. సరేనా? ఉంటే వేసుకోండి, డెఫినెట్గా బాగుంటాయి. తర్వాత ఒకసారి స్పూన్తో అలా కలుపుకోండి, మళ్ళీ మాడకుండా. వేసుకున్నాక ఒకసారి నీట్గా కలుపుకోండి స్పూన్ తోటి. చూడండి, ఇలాగా నీట్గా కలుపుకోవాల్సి ఉంటుంది. కలుపుకున్నాక అప్పుడు ఇవన్నీ రెడ్ వచ్చేస్తాయి కదా, మనం వేసిన జీడిపప్పు పలుకులు, కరివేపాకు కూడా వేగాక మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది చూడండి, దాన్ని వేసుకోవాల్సి ఉంటుంది. చూసుకోండి, ఇలా వేసుకోవాలి. మళ్ళీ నిదానంగా వేసుకోండి, లేదంటే డెఫినెట్గా ఆయిల్ చిట్లే ప్రమాదం ఉంటుంది కదా. స్లోగా వేసుకోండి, నిదానంగా వేసుకొని ఒకసారి బాగా నీట్గా కలుపుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, నీట్గా ఇలా కలుపుకోండి. చూసారు కదా, ఇలా నీట్గా కలపాలి. కలిపాక మీరు ఈ కలిపే ప్రాసెస్లో కూడా కొంచెం 2 నిమిషాలు నీట్గా కలిపారనుకోండి, హై ఫ్లేమ్లో పెట్టి, చికెన్ అనేది దగ్గర పడుతుంది. అప్పుడు టేస్ట్కి కొంచెం బాగా కుదురుతుంది అనమాట. ఫస్ట్ హై ఫ్లేమ్లో ఫ్రై చేయడం వల్ల పీసెస్ కూడా బాగుంటాయి స్మూత్గా. తర్వాత ఇలా కలుపుకున్న చికెన్ని ఒక నీళ్ళు బయటికి తేలేంత వరకు ఉడికించుకోవాలి మూత పెట్టి. ఆల్రెడీ నీళ్ళు తేలుతున్నాయి చూడండిగా, ఇలా తేలుతున్నాయి. ఇప్పుడు మూత తీసి మళ్ళీ మధ్య మధ్యలో కలుపుకుంటూ కూడా నీట్గా చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి ఎన్ని వాటర్ వచ్చాయి, మనం ఒక్క చుక్క వాటర్ కూడా వేయలేదు అసలు, అయినా ఎన్ని వాటర్ వచ్చినాయి కదా. ఈ వాటర్లో అనేది చికెన్ పీసెస్ అనేవి నీట్గా ఉడికిపోయి ఉంటుంది ఆల్రెడీ. ఈ నీళ్ళలో వచ్చిన చికెను మినిమం 60% ఉడికితే సరిపోతుంది. మిగతా 40% ఏంటంటే మనం తయారు చేసి పెట్టుకున్న మసాలా ముద్ద వేసినాక కొన్ని వాటర్ వేసుకుంటాం గ్రేవీ కోసం. అప్పుడు మీరు దాంట్లో మిగతా 40% ఉడికి మెత్తగా వచ్చేస్తుంది, పీస్ కూడా అద్దురుసుంటుంది. ఇక్కడ కొబ్బరి కూడా మీరు యాడ్ చేసుకుంటే చేసుకోవచ్చు, లేదా లాస్ట్ అన్న వేసుకోవచ్చు, మీ ఆప్షనల్. నేనైతే వేయట్లేదు. ఇక్కడ కొంచెం సరిపోయినంత వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్నాక ఇక్కడ నేను స్పూన్తో చూపిస్తున్నాను చూడండి, థిక్ కన్సిస్టెన్సీ అనేది ఎలా ఉండాలనేది చూపిస్తాను. ఈ కలుపుకున్నాక చూపిస్తాను, తెలిసిపోతుంది మీకు. స్పూన్తో ఇంకొన్ని వాటర్ కూడా యాడ్ చేస్తున్నా. తర్వాత ఇప్పుడు స్పూన్ తీసుకొని ఒకసారి కలుపుకున్నాక కన్సిస్టెన్సీ చూపిస్తాను చూడండి. ఇప్పుడు చూడండి, ఇలా ఉండాలి. మరీ లూజ్ ఉండకూడదు, మరీ గట్టిగా ఉంటే కూడా మాడిపోతుంది, మరీ లూజ్ ఉంటే నీళ్ళు అయిపోతుంది. అయితే ఈ టైప్లో ఉంటే మీకు సరిపోతుంది. ఈ టైంలో మీరు ఉప్పు కూడా అడ్జస్ట్ చేసుకుంటారేమో చేసుకోండి చూసుకొని. ఇక్కడ నాకు కరెక్ట్గా సరిపోయింది. తర్వాత మూత పెట్టుకొని ఒక 1/2 అవర్ ఉడికించినాక ఇలా దగ్గర పడింది, మ్యాక్సిమం ఇంకా అయినట్టే. దీంట్లోకి కొంచెం గరం మసాలా, అదే చికెన్ మసాలా వేసుకొని కొత్తిమీర సర్వ్ చేసుకోవడమే. చాలా బాగుంటుంది, నచ్చితే ట్రై చేయండి, డెఫినెట్గా బాగుంటుంది. ఇక్కడ ఇంకా మీకు ఉడుకుతుంది అనుకుంటున్నారు కానీ ఫైనల్ లుక్ చూపిస్తే ఎంత బాగుంటుందంటే, ఈ కడాయి చికెన్కి మీరు ఎన్ని మార్క్స్ ఇస్తారనేది కూడా నాకు కామెంట్ చేయండి. నా స్టైల్లో ఒకసారి ట్రై చేయండి, డెఫినెట్గా మీకు నచ్చుతుంది, బాగుంటుంది. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.